మేడ్చల్ ఎస్సీ మధు గారు అని చెప్పేసి ఒకసారి ఎస్ఐ గారు ఈ అమ్మని రిక్వైరెన్స్ మీద పంపించారు. కోడలు బాగా ఇబ్బంది పెడుతుందట, ఉండడానికి చాలా కష్టంగా ఉంది అని చెప్పేసి ఎస్ఐ గారు నాకు ఫోన్ చేసి మా నాన్నరాశ్రమని పంపించి ఈ వాళ్ళకి ఎన్ని రోజులు అయింది తల్లి మీరు వచ్చి? సోమవారం వచ్చాను. మండే వచ్చారు అంటే ఇక్కడికి 5 days అయింది కదా, 5 రోజులు అయింది. 5 రోజులు అయింది. ఈ 31st నుంచి వీడియో ఫుటేజ్ పెట్టడానికి టైం లేక నేను పెట్టలేకపోయాను. ఒకసారి అమ్మని అడుగుతాను, అలా అమ్మ పేరు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మ ఏం పేరు అమ్మ మీ పేరు? సుశీలాబాయ్. సుశీలాబాయ్. ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? గుల్బర్గా మా ఊరు, అమ్మగారు ఊరు. మా ఆయన అప్పుడే బెంగళూరు, మా అత్తగారు ఎక్కడ ఎవరు లేకుంటే హైదరాబాద్లో వచ్చి బతుకుతుంటాను నేను. అక్కడ ఈయన పెద్ద ఆయన పుట్టిండు, అక్కడ చిన్న ఆయన కూడా పుట్టిండు. ఈ చిన్న ఆయన నా దగ్గర ఉన్నాడు అంతని పెద్ద ఆయన వేరే పొలంలో పెళ్లి చేసుకుంటే సరే అంతని నేను చిన్న ఆయన దగ్గరే ఉండే. ఆ చిన్న ఆయన సరిపోయిండు. సరిపోతే ఇక ఎవరు లేదు నాకు ఏం చేయాలి అంతని పెద్ద ఆయన తీసుకుని పోయిండు. ఆయన దగ్గర పోతే ఇక వాళ్ళు మటన్ అది తింటుంటే నాకు నచ్చలేదు. వద్దు ఇక్కడ ఉండొద్దు, ఇంకా బాగుండదు, ఎక్కడ గుడికి పోయేది లేదు, దేవుని ఇది చేసేది లేదు, మన దేవునికి అంతని నాకు నచ్చలేదు. ఎక్కడైనా ఆశ్రమం ఉంటే నేను పోతా అంతని వచ్చేసి. అది మీ హోటల్ సరిగ్గా చూడట్లేదు అన్నారు పోలీసులు, నిజమేనా? ఏం కాదు, భయపడదు, నిజం చెప్పండి. అదే అంటే అందరి ఇంట్లో ఉంటే ఉంటుంది. అందరి ఇంట్లో ఉన్నది కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు కొడుకు ఉన్నాడు, కొడుకు వచ్చి బాధపడుతున్నాడు, మా భార్య నన్ను సరిగ్గా చూడనివ్వట్లేదు అని చెప్పేసి హాస్టల్లో జాయిన్ చేయడం జరిగింది. అది నిజమేనా? మీ కోడలు చూడట్లేదా? చూడట్లేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంది మీకు? ఇప్పుడు ఇక్కడ హాయిగా ఉంది, ఏ ఇది లేదు నాకు. ఇంట్లో ఎక్కిన ఎక్కువగా నాకు ఒక ఆనందంగా ఉంది. బాగుంది కదా ఇక్కడ? సంతోషంగా ఉంది ఇక్కడ? సంతోషంగా ఉంది. నేను పోయేదాకా ఇక్కడే ఉండే. అరే అట్లా అన్నట్టు మీరు కొన్ని రోజులు హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనిపిస్తుంది. అట్లానే ఉండాలి, మీరు ఆరోగ్యంగానే ఉండాలి, హ్యాపీగానే ఉండాలి. మీకు అట్లా ఏం లేదు, ఎందుకంటే దేవుడు మీకు ఆరోగ్యం ఇచ్చాడు, వయసు ఇచ్చాడు కాబట్టి ఆరోగ్యంగా మీకు ఏం ప్రాబ్లం లేదు. మీకు ఏం కావాలో అన్నీ తినండి. మ్యాక్సిమం ఏంటంటే ఇవాళ ఒకరు కూడా కామెంట్లో పెట్టడం జరిగింది. చాలా సంతోషం ఇలా మీరు కామెంట్ చేయడం వల్ల. ఎందుకనంటే నాకు చూసి అన్నారు, ఎంతమంది మీరు నాన్ వెజే పెడుతున్నారు కదా, వెజిటేబుల్ పెట్టరా అని అడుగుతున్నారు. వెజిటేబుల్ కూడా పెడతా ఉన్నా. కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు మా వాళ్ళు మటన్ చికెన్ అడుగుతారు చిన్నపిల్లలాగా. మీకు తెలియని విషయాలు ఏంటంటే మా వాళ్ళు మటన్ కావాలి, తలకాయ కూర కావాలి, చేపల కూర కావాలి, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇష్టం కదా, అందువల్ల వాళ్ళ కోసం నాన్ వెజ్ పెడుతున్నాను. మీరు కింద కామెంట్ పెట్టారు ఏమనంటే, రోజు మటనే పెడుతున్నారు, చికెనే పెడుతున్నారు, వెజిటేబుల్ పెట్టరానే. కాయగూరలు బాగా పెడతా, కాయగూరలు పెడతా. ఇప్పుడు అమ్మ వాళ్ళు ఉన్నారు, నాన్ వెజ్ తినదు, అమ్మకి సపరేట్గా కాయగూరలు పెడతా, అట్లనే డైలీ చపాతీ చేసి పెడతా, వెజిటేబుల్ కూడా పెడతా. సంతోషం. ఇలా మీరు కామెంట్ పెడతా ఉండాలి. ఇంకొకరు కూడా అడిగారు కామెంట్లో, ఎట్లా అంటే చిన్న రూమ్లో ఉన్నారు. చిన్న రూమ్ కాదు, చాలా పెద్ద హాల్ ఉంది, చాలా పెద్ద హాల్ ఇది. మాది పెద్ద ఫ్యామిలీ. నేను ఒకసారి మొత్తం అంతా ఫుటేజ్ పెడతాను, అది కూడా చాలా పెద్ద హాల్ ఇది. అందరూ కూడా ఒకటే హాల్లో పడుకుంటారు అందరు కూడా. దీంట్లో కుల మతాలకు అతీతంగా వాళ్ళు ఎక్కువ వీళ్ళు ఎక్కువ వాళ్ళు ఎక్కువ కాదు, అందరికీ పెద్ద హాల్ ఉంది. చాలా పెద్ద హాల్లో పడుకుంటారు అందరు కూడా. చిన్న రూము, ఒక రూమ్లో ముగ్గురు, ఒక రూములు ఇద్దరు, ఇట్లా కాదు, అందరికీ సమానం. ఇక్కడ ప్రతి ఒక్కరు సమానంగా ఉంటారు. కాకపోతే ఏంటంటే నాన్ వెజ్ అనేది తక్కువ పెడతా, ఎక్కువ పెట్టను. వారానికి 2 సార్లు నాన్ వెజ్. ఎందుకంటే వీళ్ళు చిన్న చిన్న కోరికలు, తలకాయ కూర కావాలి, చేపలు కావాలి, అవి కావాలి. అందువల్ల చాలా సంతోషం మీరు కామెంట్ పెట్టారు. ఎందుకంటే మన వీడియోలు ఇలా చూస్తున్నారు, ఇలా కామెంట్ పెడతాను ఉండండి, మాకు ఇలా ఎంకరేజ్ చేస్తాను ఉండండి. ఒకసారి మొత్తం అంతా హోమ్ టూర్ మళ్ళీ పెడతా, ఎందుకంటే కొద్దిగా కన్ఫ్యూజన్ నడుస్తుంది. ఇది కూడా రేపొద్దున ఒకసారి చేస్తాను. అమ్మ చాలా సంతోషం తల్లి, మీరు హ్యాపీగా ఉండండి. మీరు డైలీ చపాతీ తినండి, నాన్ వెజ్ ఏం తినకపోతే ఆరోగ్యం మంచిది. చేస్తురా చపాతీ చేస్తురా? బాగానే ఉంది కదా, ఇక్కడ హ్యాపీ అయినది కదా. నేను మీ కొడుకునే, ఏం కాదు. అదేనా మా భార్య మీ కోడలు. మీకు ఏం కావాలన్నా, ఏం తినాలన్నా కాయగూరలు తెచ్చుకొని మంచిగా తినండి, మంచిగా ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ, సంతోషం. ఇలాగే మీరు కామెంట్ పెడతా ఉండాలి, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. మేము ఏదన్నా తప్పు చేసినా కింద కామెంట్లు చేయండి. నాగరాజు మీరు ఇలా పొరపాటు చేస్తుర్రు, అట్లా చేశారంటే మీరు సర్దిద్దుకుంటాం. థ్యాంక్ యూ, నమస్తే. దయచేసి ఈ వీడియో ఇలాగే చూస్తూ ఉండాలి, ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి, ఇలా సబ్స్క్రైబ్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ.